విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ కుటుంబం నుండి బాలకృష్ణ గారు తప్ప ఎంతో మంది హీరోలు వచ్చారు పోయారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ గత 20 ఏళ్లుగా చనిపోయిన ఎన్టీఆర్ఏ మళ్ళీ బ్రతికొచ్చాడా అన్నట్లు క్యారెక్టర్ ఏదైనా, డైలాగ్ ఏదైనా, పెద్దదైనా, ఎంత కష్టమైనా, డాన్స్ మూమెంట్ అయినా ఇట్టే చేసేస్తూ RRR సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా తన నటనతో ఇంప్రెస్ చేసి ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచం మొత్తానికి పరిచయం చేశాడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్. నేను చచ్చే వరకు నా అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలే చేస్తానని అందరికి మాటిచ్చి ఒక్కో సినిమా కోసం ఒక్కో లుక్ మెన్షన్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వార్ లో డ్రాగన్ గా మన ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్. అయితే నందమూరి కుటుంబం నుండి ఈ మధ్యే జానకిరామ్ గారి అబ్బాయి సినిమా హీరోగా ఎంట్రీ ఇస్తూ వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఇతని పేరు కూడా నందమూరి తారక రామారావే అవ్వడం విశేషం. ఇక ఎన్టీఆర్ షూట్ లో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కి నందమూరి కుటుంబం మొత్తం వచ్చి ఇతని నిజమైన నందమూరి వారసుడు అనే రేంజ్ లో అందరూ మాట్లాడగా, ఇండైరెక్ట్ గా వీళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేసినట్లు మాట్లాడారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అలాగే రీసెంట్ గా తారక్ అసలు పేరు మొహమ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ అని, అందుకు ప్రూఫ్ గా ఒక డాక్యుమెంట్ కూడా మీడియాలో హల్చల్ అయింది. దాంతో ఎన్టీఆర్ నిజంగానే ముస్లిం అని, అందుకే RRR లో కూడా ముస్లిం క్యారెక్టరీ చేశాడని, అందుకే అతన్ని నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతుందని కొంతమంది అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ముస్లిమా? ఎన్టీఆర్ అసలు పేరు రసూల్ ఖానేనా? బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెట్టడానికి ఇదే అసలు కారణమా? తన తాత పెట్టిన పార్టీలోకి ఎన్టీఆర్ ని చంద్రబాబు ఎందుకు రానివ్వడం లేదు? నందమూరి కుటుంబం కావాలనే ఎన్టీఆర్ కు పోటీగా మరో ఎన్టీఆర్ ను తీసుకొస్తుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మీకు ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్స్ లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి. ఎన్టీఆర్ ఈ మాట ఒక పేరే కాదు, దేశంలోనే ప్రభంజనం. తెలుగువారి సత్తాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ గారి కొడుకు. చిన్న వయసు నుంచే తాతగారి నుంచి నటనను పుణికిపుచ్చుకున్నాడు. కొందరు నటులు డాన్స్ చేస్తారు, మరికొందరు డైలాగ్స్ అదరగొడతారు, కొందరు పాటలు అద్భుతంగా పాడుతుంటారు. కానీ మన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆల్ రౌండర్ గా రాణిస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో. తారక్ ఒక గొప్ప నటుడు, డాన్సర్ కూడా, మంచి సింగర్. డైలాగ్ డెలివరీలో అసలు మనం చెప్పవసరమే లేదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు తెర మీద ఎన్టీఆర్ పేరు ఒక ప్రభంజనం. అలనాటి విశ్వవిఖ్యాత నందమూరి తారక రాముడు తెలుగు తెరకు ఒక వెలుగును ప్రసాదించిన సూర్యకిరణం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వంశంలో పుట్టిన మరొక మాణిక్యం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. తాత పేరుని వారసుడిగా తెచ్చుకున్న అద్భుతమైన వ్యక్తి తారక్. ఇక ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించారు. పుట్టిన తర్వాత కొన్ని రోజులు నందమూరి కుటుంబానికి దూరంగానే ఉంటూ వచ్చారు ఎన్టీఆర్ మరియు అతని తల్లి శాలిని. అయితే ఓసారి సీనియర్ ఎన్టీఆర్ తన కొడుకు హరికృష్ణకు చెప్పి శాలినిని జూనియర్ ఎన్టీఆర్ ని ఇంటికి పిలిపించారు. తారక్ ను ఎన్టీఆర్ చూడటం అదే మొదటిసారి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకుని నీ పేరేమిటి అని అడిగితే తారక్ అని చెప్పారు. ఈ పేరేమిటి? ఈ పేరుని మేము మార్చేస్తున్నాం, ఇక నుంచి నీ పేరు నందమూరి తారక రామారావు అని చెప్పి తన పేరుని తన మనవడికి పెట్టారు. ఏ ముహూర్తానాల పెట్టారో గాని అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. తాతయ్య ఆశస్సులు 100కి 100% ఉన్నాయని చెప్పాలి. చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు తారక్. తర్వాత చిత్రరంగంలో ప్రవేశించారు. ఎన్టీఆర్ హైదరాబాద్ లోని విద్యారణ్య హై స్కూల్లో తన స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. సెయింట్ మేరీ కాలేజ్ లో ఇంటర్ చదివారు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి మే 5, 2011లో జరిగింది. వీరికి 2 సంతానం కూడా. మొదటి కొడుకు పేరు అభయరామ్, రెండో కొడుకు పేరు భార్గవరామ్. ఇక తారకి కళ్యాణ్ రామ్, జానకిరామ్ అనే 2 సోదరులున్నారు. సుహాసిని అనే అక్క కూడా ఉంది. వీరిలో జానకిరామ్ 2014లో యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా 2018 ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన నుంచి దూరం అయ్యారు. తాతగారు సీనియర్ ఎన్టీఆర్ తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాల నటుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఆయన. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా వెండితెరపై తెరంగేట్రం చేశారు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించారు తారక్. తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది స్టూడెంట్ నంబర్ 1 చిత్రం. ఇది మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి.
ఆచితూచి కథలించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పాలైంది. అయితే కలెక్షన్లు అద్భుతమని చెప్పాలి. ఆ తర్వాత వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రం మాస్ ఎలిమెంట్స్ ని బయటకు తీసుకొచ్చింది. అతని నటన చూసి ఎంతో మంది అభిమానులు అయిపోయారు. మళ్ళీ అల్లరి రాముడు కాస్త ఫెయిల్ అయింది. తర్వాత తన లైఫ్ మార్చిన సినిమా సింహాద్రి. ఈ చిత్రం తారక్ లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. సూపర్ హిట్ అయింది సినిమా. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో తారక్ అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు. 2010లో మళ్ళీ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చింది అదుర్స్. ఇప్పటికీ సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెబుతారు తారక్ అభిమానులు. ఇక అదే సంవత్సరంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరంలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాలు టాలీవుడ్ లో ఫస్ట్ గా నిలిచింది. 2015లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఒక కొత్త నటుడిని చూపించారు మనకి. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో. నిజంగా ఈ సినిమా ఒక రికార్డును సృష్టించింది. 2017లో దసరాకి జై లవకుశ అంటూ మన ముందుకు వచ్చాడు. 3 విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించారు తారక్. ఆ తర్వాత మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందని ఇటు తారక్ ఫ్యాన్స్ కూడా చెప్తారు అరవింద సమేత గురించి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR సినిమాలో నటించారు. ఇందులో కొమరం భీం పాత్ర చేశారు తారక్. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాకు ఆస్కర్ అవార్డు వచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత కొరటాల శివతో చేసిన దేవరా పార్ట్ 1 కూడా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ తర్వాత సూపర్ డైరెక్టర్ గా పేరు పొందిన KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. సినిమాలో కాదు బుల్లితెరలో కూడా ఆయన తన సత్తాను చాటారని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో తెలుగులో తీసుకొచ్చిన సమయంలో ఎవరు హోస్ట్ అయితే బాగుంటుందని చూశారు. సీజన్ 1 కి తారక్ ను హోస్ట్ చేశారు. షో స్టార్ట్ అవ్వక ముందు ఎలా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఒక కొత్త మార్గాన్ని చూపించారని చెప్పాలి. ఎక్కడ నవ్వించాలి, ఎక్కడ ఎవరిని ఎలా ఆడుకోవాలి అన్ని కూడా చేశారు. ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా శిక్షించాలో కూడా తారక్ కి బాగా తెలిసింది. అన్నీ చేసి హోస్ట్ గా మైమరిపించారు. తనకు తిరుగులేదనిపించుకున్నారు బుల్లితెరలో కూడా. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు 2021లో అదరగొట్టేశారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు అయితే రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయన్ను ఎప్పుడు దగ్గరకు రమ్మని చెబుతుంది. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ఎన్నికల సమయంలో తారక్ ప్రసంగాలు హైలైట్ అయ్యారు. ఎందుకంటే తారక్ ప్రసంగాలు చూడడానికి లక్షలాది మంది వచ్చేవారు. ప్రచారంలో ఎన్టీఆర్ కు పెద్ద యాక్సిడెంట్ కూడా అయ్యింది. దేవుడి దయతో ఆయన బతికాడు. అయితే తారక్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తాడని తెలుగుదేశం పార్టీకి కాబోయే అధ్యక్షుడు తారక్ అని అభిమానులే కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు, సైకిల్ పార్టీ అభిమానులు కూడా అంటూ ఉంటారు. ఇక నందమూరి తారక రామారావు తనయుడు హరికృష్ణకు కోట్ల రూపాయల ఆస్తి వారసత్వంగా వచ్చింది. ఆ సంపదను హరికృష్ణ పలు రకాల పెట్టుబడులు పెట్టి రెట్టింపు చేశారని చెబుతుంటారు టాలీవుడ్ లో. పలు రకాల రెస్టారెంట్స్, హోటల్స్, అలాగే రియాలిటీ పెట్టుబడులు కూడా పెట్టారట. ఇక తన పిల్లలు అందరికీ కూడా హరిగారు సమానంగా పంచాలని చెప్పారు ఆస్తులు. ఎన్టీఆర్ కు వారసత్వంగా సుమారు 600 కోట్లకు పైగా ఆస్తి వచ్చి ఉంటుందని టాలీవుడ్ లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కూడా చాలా తెలివైన వ్యక్తి. వాటిని రియాలిటీలో పెట్టుబడులు పెట్టారు. మంచి బిజినెస్ చేస్తుంటారు. సినిమాలో నటిస్తూ బాగానే సంపాదించారు ఎన్టీఆర్. అంతేకాకుండా పలు రకాల యాడ్స్ కూడా నటించారు. ఎన్టీఆర్ మలబార్ గోల్డ్ కు కూడా 2 సంవత్సరాలు సైన్ చేశారు. ఇక తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి చెప్పుకోవాలంటే పుట్టింటి వారు కూడా బాగా ఆస్తిపరులు కావడంతో ఆమె కూడా మంచి కట్న కానుకలు తీసుకువచ్చిందని చెబుతారు. ఇటు మామగారు కూడా పారిశ్రామికవేత్త. పలు కంపెనీలు కూడా ఉన్నాయి లక్ష్మీ ప్రణతి తల్లిదండ్రులకి. ఎన్టీఆర్ ఆస్తుల విలువ మొత్తంగా చూసుకుంటే 1000 నుండి 1500 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతారు. అయితే టాలీవుడ్ లో ఉండేటువంటి హీరోలు కూడా చాలా మంది ఇప్పుడు ధనవంతులని చెప్పుకోవాలి. అయితే ఎన్టీఆర్ స్థానం 8వ స్థానంలో ఉండవచ్చని చెబుతుంటారు ఈ ఆస్తి విషయంలో. ఇక ఎన్టీఆర్ కి వాచెస్ అన్నా, కార్లన్నా చాలా ఇష్టం. ఆయన వాడే వాచ్ ధర దాదాపు 30 లక్షలు ఉంటుంది. ఇక BVL గడి అని ఒక గడియారం కూడా ఆయన దగ్గర ఉంది. ఎన్టీఆర్ వాడే పోర్ష్ 911 కార్ ధర సుమారు 2 కోట్లు ఉంటుంది. రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గ్యారేజ్ కి రావాల్సిందే. 2.5 కోట్ల రూపాయలు పెట్టి ముంబై నుంచి తెప్పించుకున్నారు. ఈ బెంజ్ 4 మాటిక్ ధర 1,20,00,000 దీన్ని కొనుగోలు చేశారు. లాంబోర్గిని ఊర్స్ ఇటీవల ఈ కార్ పెను సెన్సేషన్ అయింది. సుమారు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈ కార్ను కూడా తెప్పించుకున్నారు. మెర్సిడెస్ బెంజ్ GLS 350D కూడా ఆయన గ్యారేజ్ లో ఉంది.
పోర్ష్ 718 మోడల్ కారు కూడా ఆయన గ్యారేజ్లో ఉంది. ఎన్టీఆర్కు పలు ఆస్తులున్నాయి. ఎన్టీఆర్ ఉంటున్న ఇంటి ఖరీదు సుమారు 40 కోట్లు ఉంటుందట. యాడ్స్ ద్వారా దాదాపు 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఎండార్స్మెంట్ ప్రకారం వస్తుంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే ఇండియాలోనే ఫస్ట్ లంబోర్గిని ఊస్ని తీసుకొచ్చారు ఆయన. దానికి సుమారు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా పలు నివాసాలు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రం ఉంది. హైదరాబాద్ లో అద్భుతమైన ఫామ్ హౌస్ కూడా ఉంది. మెహదీపట్నం జూబ్లీ హిల్స్ లో సొంత నివాసాలు ఉన్నాయి. సొంతంగా సినిమా ఆఫీస్ కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఇంత అద్భుతమైన హీరోకి అవార్డ్స్ కూడా ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్ 2 నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 4 సినిమా అవార్డ్స్ కూడా అందుకున్నారు. రాఖీ, సింహాద్రి, యమదొంగ, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, నాన్నకు ప్రేమతో సినిమాలకు అద్భుతమైన అవార్డులు వచ్చాయి. ఒక్కసారి చూద్దాం ఎన్టీఆర్ చేసిన అద్భుతమైన సినిమాల లిస్ట్ గురించి. బాలీవుడ్లో వార్ 2 సినిమాలో ఇప్పుడు రిలీజ్కి సిద్ధం అవుతుంది. దేవర, RRR, అరవింద సమేత, 2017లో జై లవకుశ, 2016 2 సినిమాలు జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, 2015లో టెంపర్తో అలరించారు, 2014లో రభసాతో అదరగొట్టేశారు. రామయ్య వస్తావయ్య, బాద్షా, దమ్ము, ఊసరవెల్లి, శక్తి, బృందావనం, అదుర్స్, కంత్రి, యమదొంగ, రాఖీ, అశోక్, నరసింహుడు, నా అల్లుడు, సాంబా, ఆంధ్రావాల, సింహాద్రి, నాగా, అల్లరి రాముడు, ఆది, సుబ్బు, స్టూడెంట్ నంబర్ 1, నిన్ను చూడాలని, బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు 5-6 సినిమాలు లైన్లో పెట్టే వరకు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత గొప్ప అద్భుతమైన నటుడు అనే చెప్పాలి. లక్షలాది మంది ఫ్యాన్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్గా కూడా ముందుకు సాగుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమాలతో మరింత అలరించాలని రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చాలామంది చెబుతుంటారు. అక్కడ కూడా ఆయన సక్సెస్ అవ్వాలని ఎందరో కోరుకుంటున్నారు. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనం కూడా కోరుకుందాం.